హాయ్ ఫ్రెండ్స్, ది రాజసాబ్ మూవీ హిట్ ఆఫ్ ఫ్లాపా జెన్యున్ రివ్యూలకి వెళ్లే ముందు తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియో యొక్క రివ్యూలోకి వచ్చేసినట్లయితే రాజసాబ్ మూవీ మనకు రాజసాబ్ అనే సాంగ్తో ఫుల్ జోస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా కామెడీతో మన వింటేజ్ ప్రభాసనతో పాటు రాజసాబ్ అలాగే సాహనా సాంగ్కి ఖచ్చితంగా ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అని చెప్పుకోవచ్చు థియేటర్లో. అలాగే ప్రభాస్ని మనము మిర్చిలో మనం చూసినటువంటి వింటేజ్ లుక్స్ని అయితే మన డైరెక్టర్ మారుతి గారు తన లుక్స్ కానీ వేరే లెవెల్ అయితే చూపించడం జరిగింది. అలాగే తన కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో ఆ వరల్డ్ ఎలా ఉంటుంది, అలాగే సెకండ్ హాఫ్కి ఏ విధంగా స్టఫ్ని ఇస్తే మనకు సెకండ్ హాఫ్ని చూడటానికి ఇంట్రెస్ట్ వస్తుంది అనే లెవెల్లో డైరెక్టర్ మారుతి గారు మనకు ఫస్ట్ హాఫ్ని అలా మనకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా మనకు ఫస్ట్ హాఫ్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ ఫండ్తో అయితే వేరే లెవెల్లో మనకు థియేటర్ మొత్తం ఖచ్చితంగా మొత్తం కింద పడే అంత లెవెల్లో మనకు సెకండ్ హాఫ్ మనకు స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అదే లెవెల్లోనే మనకు వీక్ పాయింట్ ఏంటి, అలాగే నాయనమ్మ అలాగే మనవడు ఏంటి అనే కథ మనకు పూర్తిగా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ మూవీలో నితి అగర్వాల్ అలాగే మాలవిక మోహన్ గారు మనకు కాస్త మెయిన్ రోల్గా అయితే నటివ్వడం జరిగింది. వీరిద్దరి లవ్ ట్రాక్స్ కూడా మనకు మూవీలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మాలవిక మోహన్ గారు కూడా ఈ మూవీలో ఒక అద్దరిపోయే ఫైట్ అయితే ఉంటుంది, థియేటర్లో కేక పుట్టించిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మన ప్రభాస్ అన్న సంజయ్ దత్ గారే ఈ మూవీలో మెయిన్ హీరో విలన్ అని చెప్పుకోవచ్చు. అద్దరిపోయే లెవెల్లో కాన్సెప్ట్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ఎండింగ్ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ ఎండింగ్ యొక్క క్లైమాక్స్ మరి కాస్త ఉండింటే బాగుండేదేమో నా యొక్క ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. ఏదో కాస్త ఫాస్ట్గా ఎండ్ చేశారనే ఒక ఫీల్ అయితే కలుగుతుంది. మిగతాదంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఎండింగ్ క్లైమాక్స్లో ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్లో మనకు బీజియంతోనే ఆ సాంగ్ నాకైతే థియేటర్లో వినిపించలేదని చెప్పుకోవచ్చు. తమన్నది మూవీలో అదొక్కటే మైనస్ అయితే నాకు అనిపించింది. మిగతాదంతా తమన్నా మనకు ప్రభాస్ అన్న మూవీలో 1 మంత్ ఎలానో తమనన్న మూవీకి బీజియం మ్యూజిక్ అయితే వేరే లెవెల్ విద్వాంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి మ్యూజిక్ బీజియం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మూవీలో. అంతేకాదు ప్రభాస్ అన్న ఓల్డ్ లుక్ సీన్ అయితే మనకు డైరెక్టర్ గారు రీసెంట్గా రివ్యూలో అంటే ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనకు ఆ ఓల్డ్ లుక్ని అయితే కట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఓల్డ్ లుక్ని ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి థియేటర్కి. అలాగే ఈ జోకర్ లుక్లో ఉన్నటువంటి మీరు సీను అలాగే ఫైట్ని మీరు ఎక్స్పెక్ట్ చేసే అది సెకండ్ పార్ట్కి అయితే మనకు లీడ్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్టర్ మారుతి గారు. ఈ మూవీ యొక్క మనకు కాన్సెప్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అందులో బీజియము మనకు ప్లస్ పాయింట్ అయితే ఈ మూవీకి అయిందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న 1 మ్యాన్ షోగా అదిరిపోయే లెవెల్లో తన కామెడీ టైమింగ్ కానీ తన నటన అయితే ఒక న్యూ అవతార్ లుక్లు అయితే మన ప్రభాస్ అన్న గారిని మనం ఎప్పుడు చూడనటువంటి ఒక రోల్ అని చెప్పుకోవచ్చు. ఒక డిఫరెంట్ రోల్గా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో సంజయ్ దత్ గారు వేరే లెవెల్ యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే తన బామ్మగారు కూడా ఈ మూవీలో కొద్దిగా ఒక మంచి రోల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో ముసలి ఫైట్ అయితే ఉంటుంది. ఆ ముసలి ఫైట్ ఈ మూవీకే గూస్ బంప్స్ అదిరిపోయే ఫైట్ అని చెప్పుకోవచ్చు. థియేటర్ మొత్తం ఒకేసారిగా షేక్ అయ్యే ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మనకు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీతో కలిసి చూడాల్సినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.2. అలాగే ఈ మూవీ మీకు ఎలా ఉందో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. మరెన్నో ఇలాంటి అదిరిపోయే జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే